హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ మచ్చా. ఈరోజు ఖైరాన్ సిటీకి వచ్చినాయి మచ్చా. ఖైరాన్ ఏరియా యాక్చువల్గా అయితే మాకు 3 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఒకటి బినేతర్లో ఉన్నది, ఇంకొకటి ఇక్కడ ఖైరాన్లో ఉన్నది, ఇంకొకటి వఫ్రా ఏరియాలో వ్యవసాయం చేసుకునే దానికి. అది వ్యవసాయం మాత్రమే చేసుకుంటారు దాంట్లో. ఇది మాత్రం గెస్ట్ హౌస్ మచ్చా. ఇక్కడ సముద్రం ఆనుకొని ఉన్నది. మొత్తం చూపిస్తా చూడు, స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, మీరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వాచ్ చేయండి. కొత్త వాళ్ళగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూడు మచ్చా, గెస్ట్ హౌస్ మొత్తం లోపల చూపిస్తాను చూడు. వీళ్ళు కోయిటోళ్ళు ఎంత అద్భుతంగా కట్టుకున్నారు. పిల్లలు ఆడుకునే దానికి కానీ స్విమ్మింగ్ పూల్స్ మొత్తం చూపిస్తా. చూసి టైం మచ్చా. చూడండి ఫ్రెండ్స్, ఈ మొత్తం గెస్ట్ హౌస్లే ఫ్రెండ్స్. ఇక్కడ ఖైరాన్ ఏరియాలో, ఇది ఖైరాన్ సిటీ అనమాట. కోయిట్ బయట ఉన్నది. ఒక 90 కిలోమీటర్ల పైన ఉంటుంది ఫ్రెండ్స్ కోయిట్ సిటీ నుంచి. ఇక్కడ మొత్తం వీళ్ళు గెస్ట్ హౌస్లు అన్నీ కట్టుకున్నారు. హాలిడేస్ ఇచ్చినారంటే వీడికి వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట. హాలిడేస్ రోజు ఈ చలికాలం కానీ ఎండాకాలం కానీ ఈ సముద్రం ఆనుకొని ఉంటుంది. వీడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. శుక్రవారం, శనివారం ఈ 2 రోజులు హాలిడే ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కోయిట్లో. మామూలుగా అయితే గురువారం రాత్రి వచ్చేస్తారు వీళ్ళు. శుక్రవారం, శనివారం పార్టీలు చేసుకుంటా, తింటా, ఎంజాయ్ చేసుకుంటా అంటారు. ఇవన్నీ గెస్ట్ హౌస్లే ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఫ్రెండ్స్ మన ఇండియా మాదిరిగానే ఉంటుంది. మన ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది. వారంలో ఒక 2 రోజులే ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేది ఇక్కడ. ఈ కోయిటోళ్ళు వచ్చి వారంలో 2 రోజులు ఉంటారు ఇక్కడ. మిగిలిన అన్ని రోజులు సిటీలో ఉంటారు. ఈ 2 రోజుల్లో మన ఇండియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు మొత్తం మన ఊళ్ళో ఉన్నట్టే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. రండి చూపిస్తాను. ఇంకా మా గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తున్నాను, రండి చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సింది. మాషాల్లా చూడండి ఫ్రెండ్స్, గెస్ట్ హౌస్ లోపల ఎంత బాగుండదు, ఎంత అందంగా ఉండదు. ఇది మొత్తము పార్కింగ్ ఏరియా అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 6-7 బండ్లు పార్క్ చేసుకోవచ్చు. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. అది ముందు పక్క ఉండేది ఉయ్యాల అనమాట, చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఉయ్యాల. చూడండి ఫ్రెండ్స్, కింద ఉండేది పచ్చ కలర్లో కనపడుతుండ. ఇది పచ్చ గడ్డి కాదు ఫ్రెండ్స్, ఇది ప్లాస్టిక్ అనమాట. పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కడ నా కింద పడినారంటే దెబ్బలు తగలకుండా వాళ్ళకు సేఫ్టీగా అనమాట. అది ప్లాస్టిక్. ఇది చూడండి ఫ్రెండ్స్, పెద్దోళ్ళకు ఉయ్యాల, పెద్దోళ్ళు కూర్చునేదానికి ఉయ్యాల. అక్కడ వచ్చి చిన్నపిల్లలకు ఆడుకునేదానికి, ఇది వచ్చి పెద్ద పిల్లలకు ఆడుకునేదానికి అనమాట. పెద్దోళ్ళు కానీ పెద్ద పిల్లలు కానీ ఈ సోఫా సెట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇది లైట్లు, పైన ఉండేటి లైట్లు అచ్చం చేపలు పట్టే కొడమ లెక్క ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా బయటికి పోతున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ అనమాట ఈ స్విమ్మింగ్ పూల్, ఈ సముద్రం ఉండే చోట. ఇది స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. చూడండి, స్విమ్మింగ్ పూల్ పక్కనే సోఫా సెట్లు కూడా ఉన్నాయి. ఎదురుగా కనపడేది సముద్రం అనమాట. సాయంత్రం పూట, మార్నింగ్ పూట బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు. స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లల కోసం ఒక సపరేట్గా కొంచెం సైడ్లో కట్టుకున్నారనమాట. చిన్నపిల్లలు పెద్ద దాంట్లో పోకుండా ఇది వచ్చి పెద్దోళ్ళు పోయి స్విమ్మింగ్ చేస్తారు. పక్కన ఉండేది చిన్నపిల్లల కోసం కట్టుకున్నారనమాట. పోకుండా చిన్నపిల్లలు పెద్దదానికి లోపల పోకుండా. చూడండి ఫ్రెండ్స్, సముద్రం ఆనుకునే సముద్రం. ఇదేంద్రా వీళ్ళు సముద్రం పక్కనే పెట్టుకుని మళ్ళీ స్విమ్మింగ్ పూల్ కూడా కట్టుకున్నారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్. లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కోయిట్లో అంటే ఇక్కడ అది ఉప్పు నీళ్ళు అనమాట. ఆడ సముద్రంలో స్విమ్మింగ్ చేసి మళ్ళీ తర్వాత మంచి నీళ్ళలో స్విమ్మింగ్ చేయాలి కదా, లేకపోతే మొత్తం బాడీ మొత్తం మంటగా ఉంటుంది. మొత్తం ఉప్పు నీళ్ళలో స్నానం చేసినారంటే మొత్తం దురదగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను కూడా చాలాసార్లు స్విమ్మింగ్ చేసిన సముద్రంలో. అందుకోసం వీళ్ళు మళ్ళీ సపరేట్గా స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారనమాట. ఆడ సముద్రంలో ఇది మళ్ళీ స్విమ్మింగ్ పూల్ వచ్చి స్నానం చేస్తారు. అందుకోసమే ఫ్రెండ్స్ ఇది కట్టుకునేది వాళ్ళు. చూడండి, మొత్తం గెస్ట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది మొత్తం గెస్ట్ హౌస్, చుట్టుపక్క మొత్తం గెస్ట్ హౌస్. మధ్యలో ఒక నదిలాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక నదిలాగా ఉన్నది, వంకలాగా ఉన్నది సముద్రము. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను. నేను మీ SHP స్మార్ట్ వ్లాగ్స్.
టేక్ కేర్, బై బై, అస్సలం వాలేకుమ్. చూడండి ఫ్రెండ్స్, మాషాల్లా ఎంత బాగుండదు, ఎంత అందంగా ఉండదు నది. వీళ్ళు సముద్రం నుంచి నదిలాగా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది వాళ్ళ గెస్ట్ హౌస్లో ముందర ఉండాలని, ఇలా సముద్రం లాగా ఉండాలని వీళ్ళు తెచ్చుకునింది అనమాట. అది ఇవన్నీ గెస్ట్ హౌస్లే, అంతా మొత్తం బాడీకి ఇస్తారు ఇవన్నీ. లేకపోతే వాళ్ళు వచ్చి స్టే చేస్తారనమాట ఇక్కడ. మాషాల్లా మాషాల్లా, అచ్చం డ్యామ్ లెక్క ఉండదు ఫ్రెండ్స్. మామూలుగా అయితే మేము డ్యామ్ కాడికి పోతాం కదా ఇండియాలో, అచ్చం అలాగే హైట్ ఉండదు, అలాగే కట్టినారు బ్రిడ్జ్ అనమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, గాలి ఎంత ఎక్కువ కడుతుండదు, హెవీగా ఉండదు ఈ గాలి. క్లైమేట్ భలే ఉండదు మచ్చా, ఈ చల్ల గాలి. క్లైమేట్ కూడా చూడు, కొంచెం వర్షం పడింది, అందుకోసం బాగానే ఉండదు క్లైమేట్. ఇది వచ్చి ఈ పక్కకు వచ్చిన ఫ్రెండ్స్, ముందు ఆ పక్కనే చూపించిన, ఇప్పుడు ఈ పక్క బ్రిడ్జికి వచ్చిన. మొత్తం చూడండి మాషాల్లా ఎంత బాగుంటుంది. ఇది మొత్తం మన ఒక సిటీ మాదిరి ఉండదు కదా, కాకపోతే ఇది సిటీనే, కైరాన్ సిటీ, కోవిడ్ సిటీ అవతల బయట ఉండదు అనమాట. ఇది ఒక 90 కిలోమీటర్ పైన ఉంటుంది. చూడండి మాషాల్లా, నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయి, నీళ్ళు తెల్లగా. ఈ నుంచి దూకాలనిపిస్తున్నది మంచిగా, దూకి ఈత కడదామని కూడా అనిపిస్తున్నది. కాకపోతే నీళ్ళు చల్లగా ఉంటాయని దూకలే ఏంలే. దూకితే కనుక ఇంకా రాత్రికి జ్వరం వచ్చేస్తుంది, అందుకోసం దూకలే ఏంలే. ఇది మొత్తం చూడు, ఇదే మచ్చా నా బండి, వఫరాకి వెళ్ళే బండి ఇది, కైరాన్కి వఫరాకి షాలేకి పోయే బండి. సరే ఫ్రెండ్స్, సరే మచ్చా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.